అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు స్పెషల్ బ్యాంగిల్స్ అయితే చూపించబోతున్నాను. ఇవి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బేగం బజార్‌లో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మంది కూడా ఇవి పర్చేస్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కూడా ఇవి మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ నాకు బేగం బజార్‌లో అయితే తక్కువ కాస్ట్‌కే వచ్చాయి. తక్కువ కాస్ట్, హెవీ డిజైన్, లుక్ మాత్రం సూపర్ అండి. సూపర్ అంటే సూపర్ అన్నమాట. లక్ష్మీదేవి బ్యాంగిల్స్. లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి. చూసారు కదా! నేను 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇదిగోండి 2 బ్యాంగిల్స్. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వచ్చిందండి. లక్ష్మీదేవి ఇలాగా పద్మంలో కూర్చున్నట్టు వచ్చింది లక్ష్మీదేవి. అలాగే మధ్యలో ఈ పింక్ స్టోను, గ్రీన్ స్టోన్ కూడా ఇచ్చారు. 2 చాలా బరువు కూడా ఉన్నాయి. అదే బంగారం అయితే దీనికి ఎంతో బంగారం పట్టేస్తది. ఖర్చు ఇంక బంగారపు వాటిలాగే ఉంటాయి. వీటిని వేసుకెళ్తే బంగారపు గాజులా అని అందరూ కూడా అడిగేస్తారనమాట. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి. అలా వెయిట్ లేకుండా కూడా లేవు. ఇవి కూడా నేను చాలా సార్లు వేసుకెళ్ళానండి. కానీ నాకు ఇక్కడ గాని రంగు వెలిసిపోవడం గాని, స్టోన్ ఊడిపోవడం గాని అసలేమీ జరగలేదు. చాలా అంటే నాకు చాలా బాగా వచ్చినాయి ఇవి రేట్‌కి. చాలా బాగా యూజ్ అవుతున్నాయన్నమాట. ప్రతిసారి కూడా వేసేసుకున్నానండి. ఒక్కోసారి వాటర్‌లో కూడా తడిపేస్తున్నాను మర్చిపోయి. అప్పుడు గూడా వీటి అసలు డిజైన్ గాని, క్వాలిటీ గాని ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇది తీసుకొని నేను దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్ నుంచి కూడా మనకి నేను వేసుకుంటున్నాను గానీ అసలెక్కడ రంగు పోవడం గాని ఏమీ లేదండి. ఒక సింగిల్ గాజు కూడా ఏసుకోవచ్చు. ఇప్పుడు కాలేజీ వెళ్తారు గదా అమ్మాయిలు, వాళ్ళు కూడా సింగిల్ గాజు గూడా యేసుకున్న హెవీ లుక్ వస్తది. అలాగే ఒక సింగిల్ గాజు అటు ఇటు మనం మట్టి గాజులు వేసుకున్నా కూడా చాలా అంటే చాలా వస్తాయి. చూసారు గదా! ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా బావుందండి. కానీ ఒక్క సింగిల్ గాజు చాలు మన లుక్‌నే మార్చేస్తది. హెవీ పట్టు శారీస్ మీద వేసుకున్నప్పుడైతే చేతి నిండా గాజులుంటేనే కదండీ ఆడవాళ్ళకి అందం. చేతి నిండా గాజులు ఉంటే అసలు ఆ అందమే వేరు. చూసారు గదా! ఎంత బావుందో అసలు చేతికే కళొచ్చేసిందనమాట ఈ గాజులు వేసుకుంటే. ఒక్క గాజేసుకున్నా సరిపోద్దండి. చాలా అంటే చాలా బావుంది. చూసారు కదా! నాకు గాజులంటే చాలా ఇష్టం. అందుకని నేను చాలా ఎక్కువగా గాజులే పర్చేస్ చేస్తాను. ఇప్పుడు బ్యాంగిల్స్ ఈ ఆన్‌లైన్‌లో ఏదన్నా మనకి రీజనబుల్ రేట్‌కొస్తే మాత్రం తప్పనిసరిగా నేను బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాను. నా దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ గూడా ఎక్కువే ఉంది. ఎక్కువగా మట్టి గాజులు. ఏ శారీ అయితే ఆ శారీ మీదకి నేను ఎక్కువగా మట్టి గాజులు యూజ్ చేస్తాను. ఆడవాళ్ళు వాచ్ పెట్టుకున్నా, బంగారపు గాజులు వేసుకున్నా, కనీసం పెళ్ళైన ఆడవారు మాత్రం ముత్తైదువులు ఒక గాజు గాజన్నా వేసుకోవాలి. ఒక బ్యాంగిలన్నా వేసుకోవాలంటండి. అలాగా పెళ్ళైన ఆడవారు బ్యాంగిల్ లేకుండా ఉండకూడదసలను. బ్యాంగిల్స్ లేకుండా బోడి చేత్తో ఉండకూడదు. బంగారపు గాజులు ఎన్నేసుకున్నా ఒక మట్టి గాజన్నా వేసుకోవాలని మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మట్టి గాజులే అందం. కానీ చాలా మంది చాలా డిజైన్స్ వాడతారు. కానీ నిండుగా గాజులు వేసుకుంటే ఏ పట్టు చీర కట్టుకున్నా కూడా అసలు చాలా అంటే చాలా లుక్ వస్తదనమాట. చూసారు కదా! అసలు బ్యాంగిల్ అంటే చాలా బా వచ్చింది. ఇది కూడా నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నానిది. మీషోలో. చూసారు కదా! ఈ బ్యాంగిల్స్ కూడా మధ్యలో స్టోన్స్ వచ్చేసి ఇలాగా పింక్ స్టోన్ వచ్చింది. గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్ వచ్చాయి. ఎప్పుడు ఇలా వేసుకుంటాను. మధ్యలో ఈ గాజు వేసుకొని అటు ఇటు మట్టి గాజులు వేసుకుంటాను. చూసారు కదా! చాలా అంటే చాలా బాగున్నాయి. 2 గాజు తీసుకున్నాను. ఈ 2 బ్యాంగిల్స్ నాకైతే 200 అయితే పడ్డాయి. ఒక్కోటి 100. ఇవి కూడా చాలా రోజులైంది తీసుకొని. చాలా సార్లు కొన్ని వాటర్‌లో కూడా తడిపేశాను. కానీ వీటి మెరుపైతే ఏ విధంగాను పోలేదండి. చూసారు కదా! స్టోన్స్ కూడా అసల నల్లబడుతుంటాయి. నల్లగా అయిపోతాయి స్టోన్స్. అలా కూడా నాకు జరగలేదు. అలా కొంచెం ఆన్‌లైన్‌లో నేను పర్చేస్ అయితే ఎక్కువే చేస్తానండి. అంటే రీజనబుల్ రేట్లకే తక్కువ రేట్లకి మరీ హెవీ రేట్స్ పెట్టేసైతే నేనెప్పుడు గూడా పర్చేస్ చేయలేదు. అలా కూడా నాకిష్టం ఉండదు. అందుకని ఎక్కువ తక్కువ రేట్లు చూసనే పర్చేస్ చేస్తాను. ఆన్‌లైన్‌లో ఇప్పుడు మనకు అందుబాటులో అన్నీ ఉంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అంటే కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయని జెన్యూన్ కంటెంట్ చూసి క వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌లు చూసి అప్పుడు ఏదైనా మీరు పర్చేస్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌పై ఆల్ అని క్లిక్ చేయండి.